అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి 20వ శ్లోకం గురించి ఈ రోజుటి వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్యనో ద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధి రసమ్మూఢో బ్రహ్మ విద్బ్రాహ్మణి స్థితః. ఇది ఒక టంగ్ ట్విస్టర్ లాగా ఉంది శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్యనో ద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రాహ్మణి స్థితః. ఇది 20వ శ్లోకం. ఈ 20వ శ్లోకం యొక్క భావం: సుఖాలకు పొంగక దుఃఖాలకు కృంగక స్థిరబుద్ధి గలవాడే బ్రహ్మవేత్త బ్రాహ్మణుడునని తెలుసుకో. ఇది 20వ శ్లోకం యొక్క భావం. సో మనకు చెప్పిన విషయాన్ని మళ్ళీ ఇంకొక విధానంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఎక్కడైనా మనం మళ్ళీ దారి తప్పుతామేమో అని మరింత గట్టిగా మన మనసులను ముడివేస్తున్నారు. ఈ విధానంలో కాకపోతే ఇంకో విధానంలో అర్థం చేసుకుంటారని రకరకాల పద్ధతులు మార్చి చెబుతున్నారు. సో మనకి ఇదే అర్థాన్ని గత 3-4 శ్లోకాల నుంచి చెబుతున్నారు. ఏమని? ఒకసారి అన్నిటినీ సమదృష్టిని, అంటే బ్రాహ్మణుల్ని, కుక్కల్ని, ఆవుల్ని, చండాలని అందరినీ ఒకే దృష్టితో చూడు, ఒకరిని ఎక్కువ తక్కువ చూడొద్దు అని ఒక శ్లోకంలో చెప్పారు. అంటే అక్కడ కూడా ఈక్వాలిటీ అనేది నువ్వు మెయింటైన్ చెయ్యి అని చెప్పడం. సో అన్ని చోట్ల ఒకే విధంగా ఉండే ప్రయత్నం చెయ్యి, ఎవరిని ఎక్కువ తక్కువ చేయవద్దు అని. ఇక తర్వాత ఏం చెప్పారు? అన్నిటినీ సమం చేసుకుంటే, అంటే అన్ని రకాల విధి విధానాల్లో, ఆలోచించే విధానంలో నీ మనసుని ఈక్వల్ చేసుకునేసావంటే, అన్నిటినీ సమంగా చూడడం ప్రారంభం చేసావంటే ఇక్కడ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి సర్వసమమైన పరబ్రహ్మాన్ని చేరుతావు అని గత శ్లోకంలో చెప్పారు. ఇంకా ఈ శ్లోకానికి వచ్చేసరికి ఏం చెప్తున్నారు? అదే విషయాన్ని ఇంకొక విధానంలో మార్చి చెబుతున్నారు. ఇది ఇప్పుడు సమాజంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఉన్న స్థాయి కంటే పై స్థితికి వెళ్ళామంటే ఇంకా వాళ్ళను పట్టడం సామాన్యుడి వల్ల కాని పని. ఎంత పేట్రేగిపోతుంటారంటే అంత పేట్రేగిపోతూ ఉంటారు. ఇంకా మేమే సమస్తం, మేమే సర్వస్వం, మాకు మించింది ఏమీ లేదు, మేమేమైనా చేసేస్తాం, ఏదైనా మార్చేస్తాం, ఎవరినైనా ఇబ్బంది పెట్టేస్తాం, ఎవరినైనా సరే మేము లెక్క చెయ్యం. మన స్థాయి స్థితి తెలియకుండా, మనిషి యొక్క స్థితి ఎంత, శక్తి ఎంత అని తెలుసుకోకుండా, అదృష్టాన్ని శాశ్వతం అనుకొని, వచ్చిన సుఖాలని శాశ్వతం అనుకొని, ఇవి ఇలాగే ఉండిపోతాయి, మనకు ఇంక ఇలాగే జరిగిపోతుంది జీవితకాలం అని అంతకు ముందు వరకు ఆ స్థితిని, ఆ స్థాయిని అనుభవించి కింద వెళ్ళిన వాళ్ళని చులకం చేయడం ప్రారంభం చేశారు. ఇక్కడ కాస్త బుద్ధి పెట్టి ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఎరా నిన్నటి వరకు వీళ్ళు ఆ స్థాయిలో, ఆ స్థితిలో కూర్చున్న వాళ్ళు కదా, వీళ్ళు ఈరోజు కిందకు వచ్చారు అంటే మనం ఆ స్థాయికి, ఆ స్థితికి వెళ్ళాము. సో మనం రేపు కిందకి రామని గ్యారంటీ ఏంటి? సో ఎవరికైనా ఉత్థాన పతనాలు సహజం, అంటే అప్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకునేసినారంటే ఇంకా ఈ సంపద వచ్చినప్పుడు, సుఖాలు వచ్చినప్పుడు మితిమీరి పేట్రేగిపోవడం అనేది ఉండదు. ఇది ఎవరు తెలుసుకోవాలి అంటే ఎవరికి వారుగా తెలుసుకోవాలి. పక్కన వాళ్ళు చెప్తే వినరన్నమాట. ఒక్కసారి కాస్త ఉన్నత స్థితి అనేది వీళ్ళు అనుభవించడం ప్రారంభం చేస్తే ఇంకా పక్కన వాడు ఏదైనా మంచి చెప్పే ప్రయత్నం చేసినా కూడా, ఒరే ఇవి శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు వచ్చినవి పోకుండా ఉండవు, కాస్త స్థిమితంగా ఉండు, పక్కన ఎవరన్నా మంచి చెప్పే ప్రయత్నం చేసి వీళ్ళని కావాలంటే దూరం పెడతారు. వీళ్ళు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు, వీళ్ళు ఇలాగే పాత చింతకాయ పచ్చళ్ళు చెబుతూ ఉంటారు, వీళ్ళని పక్కన పెట్టేయండి, వాళ్ళని దూరం పెడతారు, కానీ వీళ్ళు మారరు. సో అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తారంటే, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవద్దు, శాశ్వతం కాదు. దుఃఖాలు వచ్చినాయి, ఇవి కూడా శాశ్వతం కాదు, కాబట్టి కుంగిపోవద్దు. కొద్ది రోజులు వెలుతురు, కొద్ది రోజులు చీకటి ఎలా అయితే వచ్చిపోతూ ఉంటాయో, భూమి మీద జీవించే ప్రతి జీవికి, మనిషికి కూడా, ముఖ్యంగా మనుషుల గురించి చెప్తున్నారు కాబట్టి మనుషులకి, భూమి మీద పుట్టిన ప్రతి మనుషులకి కూడా కొద్ది రోజులు వెలుతురు, కొద్ది రోజులు చీకటి, కష్టం సుఖం సర్వసాధారణంగా వస్తుంటాయి, పోతుంటాయి. కష్టం వచ్చిందని నువ్వు కుంగిపోవాల్సిన అవసరము లేదు, సుఖాలు వచ్చాయని నువ్వు ఎగిరి పడాల్సిన అవసరం కూడా లేదు, స్థిమితంగా ఉండు అని సాధారణ వ్యక్తులకు చెబుతూ, ఈ ఆత్మ సాధన, ఆత్మస్థితి వైపు ప్రయాణం చేస్తున్న యోగ సాధకులకి, ఇలా తెలుసుకున్న వాడికి సుఖాలకు పొంగక దుఃఖాలకు కుంగక స్థిరబుద్ధి కలిగిన వాడే. సంతోషం వచ్చినా పొంగిపోవాల్సిన అవసరం లేదు, దుఃఖం వచ్చినా కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే వాళ్ళుగా తెలుసుకుంటారో, ఓకే ఈరోజు ఏదో ఒక గొప్ప స్థితి నీకు లభించింది, ఇవంతా సాధారణమేంటి, వస్తాయి పోతాయి, వీటిని చూసి మనం ఎగరవలసిన అవసరం లేదు, మనకు మనంగా ఎప్పుడైతే తెలుసుకుంటామో అలాంటి వ్యక్తి. సరే పెద్ద కష్టం వచ్చింది, తట్టుకోలేనంత సమస్యల్లో ఉన్నాడు, అప్పుడు కూడా తనకు తానే తెలుసుకుంటాడు, తనకు తానే చెప్పుకుంటాడు,
ఇవి సాధారణమే, వచ్చిపోతూ ఉంటాయి. నిన్న సుఖం వచ్చినప్పుడు ఆనందపడింది, సంబరపడింది నేనే. ఈరోజు కష్టం వచ్చిందని ఇబ్బంది పడుతున్నది కూడా నేనే. కాబట్టి నిన్న వచ్చిన దాన్ని ఎలా చూశానో ఈరోజు వచ్చిన దీన్ని ఇలాగే చూడాలి అని తనకు తాను చెప్పుకునేవాడు. ఇతరులకు చెప్పుకొని బాధపడడం, సంతోషపడడం ఇవి కాదు. ఓకే, మనిషి అన్నాక ఇవన్నీ సర్వసాధారణం అని తనకు తాను తెలుసుకొని తనకు తాను చెప్పుకునేవాడు, తనకు తాను అర్థం చేసుకునేవాడు. ఇతనే బ్రహ్మవేత్త, బ్రాహ్మణుడునని తెలుసుకో. సో ఇక్కడ మనం గత శ్లోకాల్లో చెప్పుకున్నది ఏంటంటే, ఇక్కడ భగవద్గీతలో ప్రత్యేకంగా బ్రాహ్మణుడు అని చెప్పింది ఒక కులం గురించి కాదు, వ్యక్తి యొక్క ఉన్నత మనస్తత్వం గురించి అని చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఏంటి, ఇటువంటి మనస్థితి కలిగిన వ్యక్తి, అతను ఏ కులంలో జన్మించినా మీరు ఇక్కడ కులాన్ని బట్టి చూడవలసిన అవసరం లేదు. వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఉన్నత స్థితికి చేరింది అంటే ఇతను బ్రహ్మవేత్త. సో బ్రహ్మస్థితి పొందారు, అక్కడికి బ్రాహ్మణుడు అని తెలుసుకో. సో వ్యక్తిత్వం గొప్పదైనప్పుడు అతను ఏ కులంలో పుట్టినా బ్రహ్మతో సమానమే, బ్రాహ్మణుడుగానే ఉంటారు. వ్యక్తిత్వం నీచమైనది అయినప్పుడు, మనఃప్రవృత్తి నీచకర్మల వైపు వెళ్తున్నప్పుడు, మనసు నీచంగా ఆలోచిస్తున్నప్పుడు, నీచంగా ప్రవర్తిస్తున్నప్పుడు, వ్యక్తి యొక్క ప్రవర్తన ఇబ్బందికరంగాను నీచ కర్మల వైపు ఉంటూ నీచమైన పనులను సమర్థిస్తూ ఉంటే బ్రాహ్మణ కులంలోనే పుట్టినవాడైనా సరే అతను ఆ స్థాయికి, స్థితికి అర్హత లేనివాడుగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, వ్యక్తి యొక్క కులాన్ని చూసి వ్యక్తిని విలువ ఇవ్వవద్దు. వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని, ప్రవర్తనను చూసి మాత్రమే వ్యక్తికి విలువ ఇవ్వాలి. కానీ వ్యక్తి జన్మించిన కులాన్ని చూసి వ్యక్తికి విలువ, మర్యాద ఇవ్వవలసిన అవసరం చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, మనుషులకు సర్వసాధారణంగా ఇవ్వాల్సిన విలువ మనం ఇచ్చి తీరాలి, దాన్ని ఎవరు కాదని చెప్పడం లేదు. కానీ కేవలం కులాన్ని చూసో, మతాన్ని చూసో వ్యక్తికి విలువ ఇస్తున్నాము అంటే మనం సరైన స్థితిలో లేము, మన మనస్సు సరైన స్థితిలో లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో వ్యక్తి యొక్క స్థిరమైన, స్థిమితమైన, ఉన్నతమైన మనసు, బుద్ధి ఒక వ్యక్తికి సిద్ధించింది అంటే ఇతను బ్రహ్మస్థితిని పొందుతున్నాడు, బ్రహ్మవేత్తగా ఉంటున్నాడు. బ్రహ్మవేత్త అనే పదాన్ని ఇక్కడ ఎందుకు వాడారంటే, ఒక స్థిమితమైన మనస్థితి తెచ్చుకున్నాడు, దాన్ని అనుసరిస్తున్నాడు, దాన్ని పాటిస్తున్నాడు, అవసరం ఉంటే, అవకాశం ఉంటే మరో నలుగురికి చెబుతున్నాడు, ఇతరులకు ఎవరికైనా ఇటువంటి విషయాలు సందేహం ఉంటే వాళ్ళ సందేహాలను తీరుస్తున్నాడు. బ్రహ్మవేత్తగా ఉంటూ అటువంటి మార్గంలో ప్రయాణం చేయాలి అనుకునే వాళ్ళకు వారి యొక్క సందేహాలను తీరుస్తూ వాళ్ళను కూడా సన్మార్గం వైపు ప్రయాణించడానికి సహకరిస్తున్నాడు. కాబట్టి ఈయన బ్రహ్మవేత్తగా ఉంటున్నారు. బ్రాహ్మణుడు అని తెలుసుకో. బ్రాహ్మణుడు అంటే సమాజం యొక్క హితం కోరే వాళ్ళు బ్రాహ్మణులు అంటారు. కేవలం కులాన్ని చూసి బ్రాహ్మణులు అని చెప్పవలసిన అవసరం లేదు, సమాజ హితం కోరే వాళ్ళు మాత్రమే బ్రాహ్మణులుగా ఉంటారు. ఇది వేదాలలోనూ చెప్పబడింది, భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇదే విషయాన్ని చెబుతున్నారు. సో బ్రాహ్మణులు అంటే ఒక కులం కాదు, వ్యక్తి యొక్క ఉన్నత ప్రవృత్తినే బ్రాహ్మణత్వం అంటారు. సో ఓకే అండి, ఇది మనకు కొన్ని చిక్కుముడులను, కొన్ని భ్రమల నుంచి ఈ శ్లోకం మనల్ని బయట పడేసిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ఇటువంటి అత్యుత్తమమైన, అద్భుతమైన, అర్థవంతమైన శ్లోకంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.